హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు దాన్ని మర్చిపోయారండి. దేన్ని మర్చిపోయారు? తప్పును క్షమించటం మర్చిపోయారు. యేసు ప్రభు భూమి మీద స్థాపించింది అది. మిగతా రాజ్యాలు ఏం స్థాపించాయంటే కొడతావా, చంపేయి, నరికేయి, నీ రాజ్యం కొరకు 10 మందిని చంపేయమని చెప్పింది. కానీ ఒక్క యేసు ప్రభువే దాన్ని మార్చి చెప్పాడు. తన రాజ్యం కొరకు సంపత్తు క్షమించమని చెప్పాడు. ఆమేన్. ఒక చెంప మీద కొడితే ఎన్ని చెంపలు ఇంకో చెంప కూడా చూపించమని చెప్పాడు ఆయన. ఆమేన్. మార్చాడు ఆయన, తన సిద్ధాంతాన్ని మార్చాడు, తన పద్ధతిని మార్చాడు. పాత నిబంధనలు అయితే ఒక మాట చెప్పాడు, పంటికి పన్ను కంటికి కన్ను అన్నాడు ఆయన. నీ పన్ను ఎవడని ఇరగొట్టాడు, గాడి 2 పళ్ళు ఇరగొట్టు అని పాత నిబంధనలు చెప్తే, ఇప్పుడు కొత్త నిబంధనలు ఆయన అంటాడు అది కాదు, ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఒక చెంప మీద కొడుతూ ఇంకో చెంప క్షమించు, అప్పుడు నువ్వు ఘనత పొందుతావు. కాబట్టి నీ తోటి వారి తప్పులు నువ్వు